ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం. గెలిచి ఓడితే ఆ ఓటమే గుర్తుంటుంది, ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలుస్తుంది. ఎందుకంటే హిస్టరీ ఓన్లీ రిమెంబర్స్ హౌ యూ ఫినిష్డ్. చరిత్ర నన్ను ఎలా గుర్తుపెట్టుకుంటుందో నాకు తెలీదు. మీరు నన్ను ఎలా గుర్తుపెట్టుకుంటారు? రిపబ్లిక్ డే సందర్భంగా మన పాఠశాలలో మరి రిపబ్లిక్ డే ఒక పండగ కదా మనకి. సో ఆ సందర్భంగా మనమందరం ఒక పండగ వాతావరణంలో కొన్ని కాంపిటీషన్స్ అయితే జరుపుకుంటున్నాం ఇక్కడ. సో ఆ కాంపిటీషన్స్ ఏవంటే ఇక్కడ వాలీబాల్ గేమ్లో మన వాలీబాల్ గేమ్ని ఒక జూనియర్ గర్ల్స్కు సంబంధించినటువంటి కాంపిటీషన్ ఇది. సో ఇందులో ఈ కాంపిటీషన్ని మరి మేడం గారు క్రీడాకారులను పరిచయం చేసుకొని ఈ కాంపిటీషన్ని ప్రారంభించవలసిందిగా మరి స్కూల్ అసిస్టెంట్ హిందీ పండిట్ అయినటువంటి అస్మత్ ఖాతున్ మేడం గారిని మనందరి తరఫున మనందరం ఆహ్వానిస్తాము. క్లాప్స్ కొడుతూ మేడంని ఆహ్వానించండి. మేడం ఇక్కడ జూనియర్ టీము, ఈ టీం వచ్చేసి నందిని కెప్టెన్, సో ఇక్కడ మెహరాజ్ కెప్టెన్. మేడం ఇక్కడ నుంచి పరిచయం చేసుకుంటూ పోండి. మీ పేరు చెప్తూ మీ పేరు చెప్పండి, మీ పేరు చెప్పి పరిచయం చేసుకోండి. రండి మేడం, మీరు ఎస్కడేట్గా మరి హిందీ మేడం గారు మరి సరోజిని మేడం గారిని కూడా వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. మరి మేడం బాగా ఆడండి అని ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నారు. శ్రవంతి కెప్టెన్. మంచి అవకాశం కల్పిస్తున్నారు మనకి ఇక్కడ మీకు ఆడుకోవడానికి ఇంత చక్కటి అవకాశం, ఇంత చక్కటి వాతావరణాన్ని కల్పించి మనకు అవకాశం ఇస్తున్నారు మేడం గారు. సో మేడం ఇక్కడ మీ యొక్క వాల్యుబుల్ మరి వర్డ్స్ కొంచెం పిల్లలకి సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా రండి మేడం కోరుతా ఉన్నాను. మేడం చెప్పినట్టుగా కొంచెం విని నడుచుకోవాల్సిందిగా మీ అందరిని కోరుతా ఉన్నాను. వినండి ఒకసారి. అమ్మా, జూనియర్ టీంకి అందరికీ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా ఆడాలి, బాగా ఆడండి. ఏమి ఓడిపోయినామని బాధపడకూడదు. నెక్స్ట్ టైం మనం ఎందుకు ఓడిపోయినాం అనేది ఆలోచించి నెక్స్ట్ గెలవడానికి ట్రై చేయాలి. ఓకేనా? సారు చెప్పినట్లు సారు మీకు బాగా చెప్తుంటారు మెలకువలు అన్నీ. మీతో పాటే ఎండని కూడా లెక్క చేయకుండా ఎప్పుడు గ్రౌండ్లోనే ఉంటారు సార్ మీకోసము. మీరు సార్ని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా బాగా ఆడాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా మీకు. థ్యాంక్ యూ మేడం. మంచి సూచనలు ఇచ్చారు. సరే, మరి మీరు కూడా ఆ విధంగా నడుచుకోవాలి. మనము మెలకువలు మేడం చెప్పినట్టుగా స్పోర్టింగ్ స్పిరిట్గా తీసుకొని ముందుకెళ్ళడానికి ట్రై చేయండి. ఓడినా బాధపడొద్దని చెప్తున్నారు మేడం గారు. దృష్టిలో పెట్టుకుని ఆడుకోండి. మేము ఓడిపోయాము, మాకు ప్రైజ్ రాదేమో అనే దృష్టిలో అయితే ఉండకూడదు. మనం ఎంతసేపు ఉన్నా స్పోర్టింగ్ స్పిరిట్గా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి. మన తప్పులను తెలుసుకుని నెక్స్ట్ టైం మంచిగా మళ్ళీ గేమ్ ఆడడానికి ట్రై చేయాలి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ మేడం. వచ్చి ఇక్కడికి మరి కొంచెం టాస్ వేసి వీళ్ళని గేమ్ ప్రారంభించవలసిందిగా మా అందరి తరఫున శ్రవంతి అయితే చూజ్ చేసుకున్న కాయను శ్రవంతి సెలెక్ట్ అయింది. టాస్ చేసినప్పుడు నువ్వు చెప్పు శ్రవంతి. మేడం టాస్ చేస్తుంది. హెడ్డా ట్రయలా చెప్పాలా? హెడ్. మరి ట్రయల్ పడింది. శ్రవంతి టాస్ గెలవలేదు, మరి మెహరాజ్ గెలిచింది. మరి సర్వీస్ తీసుకుంటారా, కోర్టు తీసుకుంటారా? కోర్టు ఇదే అదా? ఈ కోర్టు తీసుకుంటారంట. మీది సర్వీసు, మీరు అవతలకి వెళ్ళండి. ఓకేనా? మరి మేడం గారిని మరి సర్వీస్ చేసి ఈ క్రీడను ప్రారంభించవలసిందిగా కోరుతా ఉన్నాము. క్లాప్స్ రండి. క్లాపా మేడం, బాగానే కొడుతున్నారు కదా మేడం. ఇంకో ట్రై చేయండి మేడం, ఇంకోసారి కట్టండి మేడం. వెరీ గుడ్ మేడం, థ్యాంక్ యూ మేడం. ఇంకా మీరు గేమ్ ఆడుకోవచ్చు మేడం, వాలీబాల్ గేమ్ ఆడుకోవచ్చు పిల్లలతో. సర్వీస్ బాగా కొట్టారు. థ్యాంక్ యూ మేడం ఓపెన్ చేసినందుకు. మా అందరి తరఫున అయితే మేమందరం మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము.